ఆనంద నిలయంలో విశేషం ఏంటంటే ఎం ఆరాధ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీమతి ఎం గీత గారు మరియు శ్రీ ఎం సుబ్రహ్మణ్యం గారు స్వదిష్ట అన్నప్రసాద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దాత్రి ఆనంద నిలయంలోని వృద్ధులకు మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సంపదలు ఎల్లవేళలా ఉండాలని మనం అందరం కూడా ఆ భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ అన్నదాత అన్నదాత శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ అన్నదాత సుఖీ భవ. అలాగే ఆరాధ్య పుట్టినరోజున శుభాకాంక్షల్ని మనం చప్పట్ల ద్వారా తెలియచేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు ఆరాధ్య, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ అవ్వ తాత. అందరూ కూడా స్వదిష్ట వాళ్ళు వచ్చి స్వయంగా వడ్డించిన భోజనాన్ని అందరూ స్వీకరించండి. ఒక సంవత్సరం నుంచి కూడా ఎంతో మందికి మనలాంటి స్వచ్ఛత సంస్థలకు కూడా ఈ రోజు కూడా మధ్యాహ్నం వాళ్ళది అన్న వితరణ కార్యక్రమం ఉంది. ఎవరు అడిగినా కాదనకుండా ఒక అక్షయ పాత్రలాగా తరగని వన్య ఉన్నటువంటి మన విజయ మేడం గారికి ఆనంద నిలయం ద్వారా స్వాగతం సుస్వాగతం. మరి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇలాంటివి అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సంపదలు ఎల్లవేళలా ఉండాలని మనం అందరం కూడా భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ ఎన్నో అన్న వితరణ కొన్ని లక్షల కోట్ల అన్న వితరణ కార్యక్రమాలు ఆవర్చే మీరు సంగటి పెట్టుకుని నీళ్ళు మేడం కొంచెం నీళ్ళు నాకు పెట్టే పోయింది ఇది కాలినప్పుడు అట్లా అద్దుకోవడానికి మనం చూడడం అనేది మన అవ్వ తాతల్ని ఇళ్ళల్లో నుంచి పంపించి సభవిజయం కరవావహి శ్రీకృష్ణ భద్రతమస్తు మా విద్వై ఓం శాంతి శాంతి శాంతి. వెళ్ళు రాహుల్ తీసుకో. ఎవరు తీసుకోకపోతే నేను తీసుకునేస్తాను. అందరూ కూడా స్వాగతం చెప్పాలి. నమస్తే, స్వాగతం, వెల్కమ్ టు ఆనంద నిలయం ఇలా చెప్పాలి. ఇంత దూరం వచ్చిండేది మా దాత్రి మేడం దగ్గర మిమ్మల్ని అందరినీ చూసి వెళ్ళడానికి. నమస్తే మేడం, నమస్తే, వెల్కమ్, నమస్తే, నమస్తే మేడం, నమస్తే మేడం.